హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎగ్ కర్రీ అయితే వేస్తున్నాను. వాటికైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నా. 3 గుడ్లు కూడా తీసుకున్నా. ఇవాళ అయితే నేను ఎగ్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె అయితే పోసుకుంటున్నా. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకుంటున్నా. తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు పొడువుగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ తొందర మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఉల్లిగడ్డలు తొందర మగ్గుతాయి. తర్వాత నేను ఇక్కడ 4 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నా. తర్వాత మూత చేసి చూస్తున్నా. ఉల్లిగడ్డ అయితే ఇంకా మగ్గలేదు. ఇది మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ, పసుపు అయితే వేసుకుంటా. తర్వాత మూత అయితే పెట్టుకుందాము. నేను వంట చేస్తుంటే మా పాప అయితే వచ్చి చూస్తుంది, ఏడుస్తుంది. కొంచెం ఆమెది వాయిస్ అయితే డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోకండి వీడియోలా. తర్వాత ఉల్లిగడ్డ అయితే మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఉండాలి. ఈ స్టవ్ మీద అయితే మా పాపకి అన్నం అయితే వండుతున్నా. తోటకూర వేసి అయితే వండుతున్నా. కొంచెం పలుకు ఉంది, ఆమెకు సపరేట్గానే వండుతా. ఇంక ఇది అల్లం వెల్లిపాయ అయితే వేగింది కదా, పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకుంటున్నా. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కారం వేసుకుంటా. నేను ఉల్లిగడ్డలోనే కారం వేసుకుంటా, కొంచెమే వేసుకుంటున్నా ఎందుకంటే మా బాబు తిన్నాడు. తర్వాత ఇందులో ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం. నూనెలో ఉడకాలి టమాటా. తర్వాత టమాటా నూనెలో మగ్గిందో లేదో అయితే ఒకసారి మూత అయితే తెరిచి అయితే చూస్తున్నా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నా. ఒక 2 మినిట్స్ అయినాక అప్పుడు ధనియాల పొడి అయితే వేస్తా. తర్వాత టమాటా ఉడికిందో లేదో అయితే చూస్తున్నా. ఇంకొక 2 మినిట్స్ అయితే అవుతుంది. టమాటా ఉడికిన తర్వాత అప్పుడు గుడ్లు అయితే వేసుకుంటాను నేను. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుంటా.
ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసుకుంటా నేను. తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నా, కానీ చూపించలేదు. మా పాప కొంచెం డిస్టర్బ్ చేసినది. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కనిపిస్తుంది. కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇప్పుడు నేను గుడ్లు అయితే కొట్టి పోసుకుంటాను. ఈ 3 గుడ్లు తీసుకున్నదిగా, ఈ 3 గుడ్లు అయితే కొట్టి అయితే పోసుకుంటా ఇందులో. చూడండి, గుడ్లు అయితే కొట్టి పోసుకున్నా కదా. ఇప్పుడు దీన్ని నేను కలపకుండా మూత అయితే పెట్టుకుంటా. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకుంటా నేను, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక మూత తెరిచి అయితే చూస్తున్నా. చూడండి ఇట్లా ఉంది. మనం గుడ్లు కొట్టి పోసేటప్పుడు కలపలేదు కాబట్టి ఇట్లా అవుతుంది. కలిపితే నీసు వాసన అనేది వస్తుంది. నీసు వాసన అయితే రాదు ఇప్పుడు ఇట్లా వేస్తే. ఎందుకు అనంటే మనం టమాటా వేసిన తర్వాత వాటర్ వేసినాం కదా, వాటర్లో గుడ్లు కొట్టి పోస్తే వైట్ది ఎల్లోది నీళ్ళల్లో కలిసిపోతుంది కాబట్టి స్మెల్ వస్తుంది, నీసు వాసన. అట్లా రాకుండా ఉండాలంటే కలపొద్దు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది కలపకుండా అయితే ఉండాలి. కాసేపు అయిన తర్వాత కలుపుకోవాలి. పైగా కొత్తిమీర ధనియాల పొడి వేసినాం కాబట్టి స్మెల్ రాదు. ఇంక ఇప్పుడు గుడ్లు అయితే మెల్లగా అయితే తిరిగేసుకోవాలి. ఫాస్ట్గా తిరిగేస్తే కుళ్ళు అవుతాయి. అందుకని మెల్లగా అయితే ఇట్లా తిరిగేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా ఎగ్ కర్రీ ఇట్లనే వేసా. మా చిన్నోనికి చాలా ఇష్టము, బాగా తింటాడు, ఇష్టంగా అయితే తింటాడు. మీరు కూడా ఇట్లనే చేయండి. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. ఇంతేనండి నేను ఎగ్ కర్రీ ఎట్లా చేసా అనేది. నా స్టైల్లో ఇది ఎగ్ కర్రీ అనేది. నీసు వాసన అనేది రాదు ఇది ఇట్లా వేస్తే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అదేవిధంగా నేను ఎట్లా చేసిన అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఇంతే. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకున్నా, కొత్తిమీర వేసుకున్నా. ఇంక ఇప్పుడు లాస్ట్కి ఏం వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇంక